పోలవరం జిల్లా చింతూరు డివిజన్ విఆర్పురం మండలం రేకపల్లి గ్రామంలో కొర్రాజుల కొలుపు మహాజాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పెద్దసారలమ్మ చిన్నసారలమ్మ జాతరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జాతర చివరి రోజు సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మహాఘట్టం ప్రారంభించి నిప్పులగుండం కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు నిప్పులగుండం మీదుగా నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తం 4000 నుంచి 5000 మంది భక్తులు జాతరలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీబాబు, ఎటపాక సిఐ వి కృష్ణ, విఆర్పురం ఎస్ఐ సాదిక్, కూనవరం ఎస్ఐ బి రామకృష్ణ, మోతుగూడెం ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది, విఆర్పురం ఎంపీపీ కారం లక్ష్మి, ఎంఆర్ఓ సరస్వతి, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొర్రాజుల జాతర విఆర్పురం మండలం, పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాచీనమైనది, ప్రాముఖ్యమైనది. విఆర్పురం మండలం రేకపల్లి గ్రామంలో నిర్వహించేటటువంటి కొర్రాజుల జాతర అత్యంత పురాతనమైనది మరియు చాలా ప్రాముఖ్యతమైనది. 4 రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలి వచ్చేటటువంటి ఈ జాతర మహోత్సవం అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కొర్రాజుల జాతర కార్యక్రమం ఇక్కడ పూజారులు నిర్వహిస్తారు. చిన్న సారాలమ్మ, పెద్ద సారాలమ్మ పేర్లతోటి ఈ జాతర ఇక్కడ నిర్వహించబడతారు. దీన్ని కొర్రాజుల జాతర అని అంటారు. ప్రత్యేకత ఏమంటే నాయకపూడి వేటపల్లి సంబంధించిన వాళ్ళు కొండారెడ్డి కమ్యూనిటీ. ఇక్కడ ఎక్కడ కూడా ఏ జాతరలో కూడా 2 కమ్యూనిటీలు కలవు. ఇక్కడ ఈ జాతర ప్రత్యేకత కొండారెడ్డి కమ్యూనిటీ ప్లస్ నాయకపూడి కమ్యూనిటీ. 2 జాతుల వాళ్ళు సంయుక్తంగా నిర్వహించుకునే దేవర్ల యొక్క కొర్రాజుల జాతర ఈ ప్రత్యేకత సంతరించుకున్నది. నమ్మకం ఏమంటే ఇప్పుడు కూడా ఆదివాసీలు ఎప్పుడు కూడా వనాన్ని నమ్ముతారు, ప్రకృతిని నమ్ముతారు, ప్రకృతిని ఆరాధిస్తారు. అందులో భాగంగానే దేవాల రూపాలు కూడా అలాగే ఉంటాయి. కొండారెడ్డి వడారుగుమ్మ నుంచి దేవాలని 3 రోజుల నుంచి జాతర అవ్వడం, ఈ రోజు అనేది ఒక ప్రత్యేకమైన భక్తులందరూ కూడా నిప్పుల్లో నగరమైన భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. మామూలుగా మనం వేసే కాంతాయి ఆ దేవాల యొక్క మహిమ వల్ల మొక్కులు తీర్చుకోవడంతో వాడు గుండం చెప్తారు. దీని ద్వారా చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, వ్యవసాయంలో బాగా లాభాలు, పంటలు మంచిగా పండటం కానీ, పెళ్లి కాని పెళ్లి కావటం కానీ, ఏదైతే నమ్మకాలు పెట్టుకున్నారో రాజుల మీద, రాజులకు సంబంధించిన దేవాలయాన్ని పరికరిస్తారనేది ఈ ప్రాంత ప్రజల కొండారెడ్డి నాయకపూడి యొక్క నమ్మకం. కానీ ఇక్కడ ఈ 2 కులాలే కాకుండా ఇతర మతాల వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు కూడా ఇక్కడ రావడం, మొక్కులు తీర్చుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అందుకు నిదర్శనం ఆదివాసీ ప్రకృతి వనరుల దైవాల నిదర్శనంగా కొర్రాజులు కొలుస్తారు. నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జాతర జరగడంలో చాలా ఏర్పాట్లు కూడా మంచి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ కట్టడం దగ్గర నుంచి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని చేయడం వల్ల కమిటీ మెంబర్స్ అందరూ బాగా సహకరించారు. మన ఇబ్బందులందరూ కూడా బాగా ఇబ్బందులు చేయడం వల్ల ఈ జాతర యొక్క విశిష్టం, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఈ జాతరకి వేలాది మంది వచ్చారు. అలా వచ్చేసరి అందరూ అట్లా వెళ్ళిపోతున్నారు. చాలా జరిగింది. ఈ జాతర యొక్క విశేషాలు, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు, దీనికి గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. నా పేరు పాండురాజు అండి, సార పాండురాజు. ఇది 4వ తరం. అయితే ఈ యొక్క జాతర విశేషాలంటే పూర్వం 22 రోజులు జరుపుకునేవారండి. 22 రోజులు కాస్త ఇక అందరూ కుదిరిన పక్షంలో ఏం చేశారంటే రోజులు గడుస్తున్నాయి, జనాలు పెరుగుతున్నారు, 11 రోజులుగా మారుతామని 11 రోజులుగా మార్చారు. ఈ 11 రోజులకి 4 రోజులు సుంకులకి వెళ్ళడం జరుగుతుంది. గ్రామాల తెలియపరచడం, సుంకులకి వెళ్ళడం జరుగుతుంది. మేళాలు తీసుకొని సుంకులకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా 4 రోజులు రాజుల స్వామివార్లు పందిట్లో రావడం పూజారింటి నుంచి. అదేవిధంగా చిన్నసార్లమ్మ కొడారుగుమ్మ నుంచి, పెద్దసార్లమ్మ దారపల్లి నుంచి
రావడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి మన దగ్గర కొడుకులు ఉంటారు. మన దగ్గర 5 కొడుకులు అయితే ఒక కొడుకులు మన్యంగొండ జాతర మన్యంగొండలో వెలిసిండు. 4 కొడుకులు మా దగ్గర ఉంటారు. అయితే ఈ కొడుకులు తల్లులు కలుసుకుని అపూర్వమైన ఘట్టం మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడా లేదు. ఇది అపూర్వమైన ఘట్టం. ఈ యొక్క ఘట్ట విశేషం ఏంటంటే ఈ పిల్లలను కూడా సంతానం కలిగించే ఈ యొక్క తల్లులు ఎంతో శక్తివంతమైన తల్లులు. ఈ యొక్క చిన్నసార్లమ్మ పెచ్చార్లమ్మ తల్లి. అదేవిధంగా తల్లిని కలుసుకున్న తర్వాత ఈ పిల్లలు లేని వాళ్ళు కూడా పాన్సార పడటం కానీ ఇక అదేవిధంగా ఈ గుండాలు కానివ్వండి, ఇక మళ్ళీ సంతానం లేని వాళ్ళకి మన ఉండ్రాలు కానీ ఇక కొన్ని విశిష్టులు ఎంతో ఉన్న ఘట్టాలు. పూర్వంలో పులి వచ్చి ముగ్గు తొక్కేది వెళ్ళిపోయేది. పూర్వంలో పులి పిలిస్తే పలికి వచ్చేది. పూర్వం మా తాతగారు ఉన్న ఇదలు అలా ముగ్గు తొక్కేసి వెళ్ళిపోవడం కానీ ఈ తల్లి కొడుకులు కలుసుకునేది అపూర్వమైన ఘట్టాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు వచ్చేసి సందర్శించడం జరుగుతుంది. ఎంతో కళ్ళ మీద పండుగ. పిల్ల జిల్లా వచ్చి గొడ్డు కూడా అంతా సల్లంగా ఉండాలని ఈ యొక్క జాతర జరుపుకుంటాము. ఈ కొండరెడ్లు నాయకులకు ఎప్పుడో పూర్వం జరిగింది. మా తాతలు ముత్తాతల నుంచి మరి ఆ కలయిక ఎలా జరిగిందో భగవంతుడే మరి సృష్టించాడు. మరి ఆ చిన్నసార్లేమో కొడరగొమ్మ, పెద్దసార్లేమో దారపల్లి, మా దగ్గర రాజులు ఉంటే మరి ఆ కలయిక అన్నది మరి ఎలా జరిగిందో ఇంతవరకు కూడా తెలియదు. కానీ ఆ యొక్క ఘట్టాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఆ జాతరకి ఇంకా వేలాది భక్తులు వస్తుంది. కానీ కొన్ని చిన్న లోటుపాట్లు కొన్ని ఉండటం వల్ల కూడా ఇంకా డెవలప్ అవ్వట్లేదేమో అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే 4 రాష్ట్రాలు, ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. కానీ ఇక్కడ పూజారి గారు ఇంకా మాది డెవలప్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అధికారులు కూడా కొద్దిగా ఏంటంటే మా దగ్గర కూడా మోటివేషన్స్ కూడా కొద్దిగా అవుతుందండి. వెళ్తున్నా కూడా కొంత అధికారులు కూడా దీని గురించి కొద్దిగా పట్టించుకోవడం కొద్దిగా అరుదుగా తక్కువ. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో జాతరలు అంటే మీకు తెలియదు ఏం కాదు. కొద్దిగా ఎట్టయినా నా ఏజెన్సీ ప్రాంతాలు కొద్దిగా తక్కువే ఉంటుంది. దీనికి డెవలప్ చేయాలనుకుంటే అధికారులు పట్టించుకొని దీని యొక్క జాతర విశిష్టత గురించి దీని డెవలప్మెంటేషన్ కూడా ఎక్కువ చేయాలని అధికారులు పట్టించుకొని దీని యొక్క ప్రత్యేకత ఇలాంటి మ్యూజియం లాంటివి అలాంటివి పెట్టేసి మా యొక్క రాజుల స్వామివారి జాతర గురించి ప్రశస్తత జరపాలని. మీ పేరేంటున్నారు? సార పాండురాజు అండి. పూజారి అధికారులు పోలీసులు కూడా మంచిగా సహకరించారు. ఇప్పుడు ఈ యొక్క జాతరకి మా పాల్గొన్నటువంటి పోలీసు బృందం కానివ్వండి, మీడియా బృందం కానివ్వండి, అందరూ కూడా సహకరించడం జరిగింది. వాళ్ళకి మా యొక్క తరఫున ధన్యవాదాలు. ఎంఆర్ఓ గారు కూడా వచ్చినందుకు వారి యొక్క ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు కూడా, అదేవిధంగా జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు కూడా రావడం కూడా ఈ యొక్క ఎంతో శుభపరిణామం. ఈ యొక్క చూసి ఈ యొక్క జాతర విశిష్టత తెలుసుకోవడం జరిగింది. మీ మీడియా రావడం కూడా ఎంతో శుభపరిణామం. దీన్ని కూడా కొద్దిగా దీన్ని కూడా పై స్థాయిలో కొద్దిగా వెళ్ళేసి టెలికాస్ట్ చేసేసి ఈ యొక్క జాతర గురించి కొద్దిగా ప్రసిద్ధి చేయాలనుకొని ఈ యొక్క మీ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాను. ఆదివాసీ ప్రాంతంలో కేవలం కొండరెడ్లు, అదేవిధంగా నాయకపోళ్ళు కలిసి గత 4 శతాబ్దాలుగా చేస్తున్నటువంటి ఈ జాతర ఎంతో ప్రాముఖ్యమైంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఇచ్చేసి దీన్ని ఇంకా కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మన పూజారి గారు కోరుకుంటున్నారు. మరి అధికార యంత్రాంగం స్పందించి తప్పనిసరిగా ఇది కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవాల్సిందిగా పూజారి గారి భాషలో మనకి అర్థమైంది.